ఎమాన్యుల్ కన్నీళ్లు. నేను ఫ్రెండ్ అనుకున్నాను కాబట్టే నువ్వు చిన్నదన్నా నేను హర్ట్ అవుతాను. ఆ రోజు కూడా నేను నీకు ఒకటే చెప్పాను. తనూజ, నువ్వు ఏమైనా అంటే దాని నుంచి నాకు బయటికి రావడానికి టైం పడుతుంది. మనిద్దరికి గొడవలు వద్దనే చెప్పాను. ఆ రోజు నా ముఖం మీద నువ్వు నా ఫ్రెండే కాదురా అనేసావు. నేను ఏ రోజు నీకోసం స్టాండ్ తీసుకోకుండా లేను. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నేను ఫ్రెండ్ అనుకుంటూనే ఉన్నాను. అది నాకు తెలుసు, నా మనస్సాక్షికి తెలుసు అంటూ ఎమాన్యుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందర్నీ ఎర్రిపప్పల్ని చేసిన తనూజ. నాకు ఎలా అనిపించిందో తెలుసా? ఎవరో వచ్చి టీవీ టెలికాస్ట్ చూసి కట్టప్ప మహానటి అన్నారు. అది మైండ్లో పెట్టుకొని రీజన్ లేకుండా నన్ను నామినేట్ చేశావు. ఇమ్ము, నా పాయింట్ ఇంతే అంటూ తనూజ అంది. వెంటనే బిగ్ బాస్, ఐఎమ్ సో సారీ. ఇది నేను ఇమ్ముతో షేర్ చేసుకోవాలి, చెప్పాలనుకున్నాను. నా ఫస్ట్ నామినేషన్ డిమాండ్ పవన్ అంటూ షాక్ ఇచ్చింది తనూజ. అంటే ఇప్పటి వరకు చేసిందేంటి అన్నట్లుగా అందరూ ఫేస్ పెట్టారు. డిమాండ్ అయితే పైకి లేచి అంటే ఇప్పటి వరకు జోక్ చేశారా అంటూ ఫైర్ అయ్యాడు. జోకు గీకు అనుకు, నువ్వు కాదు బిగ్ బాస్ చెప్పాలి అది అంటూ తనూజ కూడా రెచ్చిపోయింది. ఇది నామినేషన్స్ ప్రక్రియ, నీ డిస్కషన్స్ ఫీలింగ్స్ పెట్టడానికి కాదు అంటూ డిమాండ్ అన్నాడు. అది నా ఇష్టం, బిగ్ బాస్ చెప్తారు ఏదైనా ఉంటే అంటూ తనూజ ఏదో మహారాణిలా చెప్పింది. వెంటనే తనూజ, ముందు నామినేషన్ చేయండి, తర్వాత మీ క్లారిఫికేషన్ అంటూ బిగ్ బాస్